స్వర్గం మొత్తం బంగారు వెలుగులతో మెరిసిపోతూ ఉంది. దేవతలంతా ఒకే చోట కూచుని భూమి పరిస్థితుల గురించి చర్చిస్తున్నారు. భూమిపై పిల్లలు, వృద్ధులు చాలా బలహీనంగా ఉన్నారు అని ఆలోచిస్తున్నారు. చిన్నగా, ముద్దుగా, తెలివిగా ఉండే ఒక జంతువు కావాలి. పిల్లలకు ప్రేమ, ధైర్యం, నిజాయితీ నేర్పగల శక్తి ఉండాలి అని ఆలోచిస్తున్నారు. అంతలోనే శక్తిదేవత చేతిలో ఒక నల్లని పిల్లి ప్రత్యక్షమైంది. అది చూడటానికి పెద్ద పచ్చని కళ్లతో, చిన్న గులాబీ ముక్కుతో, మృదువైన రోమాలతో, చూసిన వెంటనే మనసు దోచుకునేలా ఉంది. శక్తిమాత చిరునవ్వుతో ఇలా అన్నారు, "నీ పేరు జెస్సీ." జెస్సీ చిన్నగా మ్యావ్ అని సమాధానం చెప్పింది. శక్తిమాత జెస్సీ తలపై చేయి పెట్టి ఆశీర్వదిస్తూ భూమిపైకి పంపారు. కొద్దిసేపటికి జెస్సీ ఒక అందమైన పల్లెటూరులో దిగింది. పచ్చటి చెట్లు, ఆడుకుంటున్న పిల్లలు, చిన్న చిన్న మట్టి ఇళ్ళు అన్నీ చాలా అందంగా ఉన్నాయి. పిల్లలు జెస్సీని చూసి ఆశ్చర్యపోయారు. "అయ్యో, ఎంత క్యూట్ పిల్లి!" అని ఆమె దగ్గరకు పరిగెత్తుకుంటూ వచ్చారు. జెస్సీ కూడా తన చిన్న పంజా వాళ్ల చేతులపై పెట్టి స్నేహం మొదలుపెట్టింది. అంతలోనే ఒక చిన్న అమ్మాయి అన్వి ఒంటరిగా కూర్చుని ఏడుస్తోంది. ఆమెకి తన ప్రియమైన ఆటబొమ్మ దొరకకుండా పోయింది. జెస్సీ ఆమె దగ్గరకు వెళ్లి తన చిన్న పంజాను ఆమె చేతిపై పెట్టింది. అన్వి కళ్లలోంచి కన్నీళ్లు ఆగిపోయాయి. జెస్సీ వెంటనే వాసన చూసి పూల చెట్టు పక్కనే ఉన్న ఆటబొమ్మను కనుగొంది. అది నోట పట్టుకుని ఆనందంగా అన్వి దగ్గరకు తీసుకువచ్చింది. అన్వి సంతోషంతో జెస్సీని ఎట్టుకుని కౌగిలించుకుంది. ఆ రోజునుంచి జెస్సీ ఆ పల్లెటూరి పిల్లల స్నేహితురాలు, రక్షకురాలు మరియు ప్రేమను పంచే చిన్న దేవత అయింది. ఎవరికి చిన్న సమస్య ఉంటే జెస్సీ పరిగెట్టుకొచ్చేది. ఒంటరిగా ఉన్న చిన్నపిల్లలతో కూచునేది. తప్పిపోయిన వస్తువులను తిరిగి కనుగొనేది. పల్లెటూరంతా జెస్సీని చూసి ఒక్కమాటే చెబుతారు, "ఈ పిల్లి దేవుడిచ్చిన వరం."